హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సండే రోజు వ్లాగు. ఈ వ్లాగ్లో నేను పచ్చిమిర్చి కోడి పులావ్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేసి ఫుల్ వీడియో చేశాను. తప్పకుండా చూడండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇకపోతే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ యాజ్ టీజ్గా ఇలాగా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ రోజు సండే కదా, ఎలా దీపం పెట్టుకున్నాను అని మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. నేను ఇంకా నాన్ వెజ్ అయితే తినలేదు ఆ రోజు, అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇలాగా దీపం పెట్టేసుకుంటాను. వన్స్ ఇక్కడ దీపం పెట్టుకోవడం అయిపోగానే ఈరోజు ఆదివారం కాబట్టి మాకు ఇక్కడ కూరగాయల మార్కెట్ పెడతారు దగ్గరలోనే. అందుకని చెప్పేసి మళ్ళీ కూరగాయలకు ఒకసారి చికెన్కి ఒకసారి ఇలా వేరువేరుగా వెళ్ళలేం కాబట్టి రెండు ఒకేసారి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కొంచెం లేటుగా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ దగ్గరే కూరగాయల మార్కెట్ ఉంటుంది, ప్రతి సండే పెడతారు. అందుకని కూరగాయలు అప్పుడే తీసుకొచ్చుకుంటాను. అండ్ బుధవారము అండ్ కొంచెం శుక్రవారము ఇలా కొంచెం దూరంగా పెడతారనమాట. కాబట్టి మనకు 3 డేస్కి అవసరమైనవి తెచ్చుకుంటాను. మళ్ళీ అవసరమైతే బుధవారము శుక్రవారం మార్కెట్లకైతే వెళ్తాను. ఇంక ఇక్కడ కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను కదా, అందులోనూ మనం ఇవాళ పులావ్ చేస్తున్నాం కాబట్టి బియ్యం నానితే బాగుంటాయి. అందుకని చెప్పేసి బియ్యం నానబెట్టేసి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు బియ్యం నానబెట్టేసాను కదా, ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇలాగ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మొత్తం మనకి పులావ్కి ఏం కావాలో అవన్నీ రెడీ చేసేసుకొని దాని తర్వాత ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్సే, మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక చిన్న బాండిల్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఈ ఆయిల్లోకి ఇప్పుడు మనం కొద్దిగా అల్లం, కొంచెం తెల్లగడ్డలు వేస్తున్నాను. నేను తెల్లగడ్డలని ఇక్కడ తొక్కు తీయలేదు, మీరు కావాలంటే తొక్కు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసేసి వీటన్నిటిని ఇప్పుడు కొంచెం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనము ఇందులోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవి యాడ్ చేయాలన్నమాట. ఇవి యాడ్ చేసేసిన తర్వాత కూడా వీటిని కూడా మనం బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవి బాగా మగ్గి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేపుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడు ఈ వెల్లుల్లి ఉంది కదా, పొట్టు తీయకుండా వేసాం కదా, అవి చిట్లే అవకాశం ఉంటుంది. అండ్ పచ్చిమిర్చి కూడా చిట్లే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వేపుకోండి. చూడండి, నాకు ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని చల్లారనిచ్చి మిక్సీ పడుతున్నాను. ఈ మిక్సీ పట్టేటప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ పసుపు, ఉప్పు అనేది డైరెక్ట్గా మిక్సీలోకి యాడ్ చేసేస్తున్నాను. మీరు ఇలా డైరెక్ట్గా కాకపోయినా కూడా మనం ఈ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేపుతాం కదా, దించుతాము 2 నిమిషాల ముందు అనగా అందులో అయినా సరే పసుపు, ఈ కల్లుప్పు రెండింటిని యాడ్ చేసేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అనమాట. వన్స్ ఇది ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ని తీసుకోవాలి. చికెన్ని బాగా నీట్గా వాష్ చేసేసుకొని దీనిలో నీళ్లు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఈ చికెన్లోకి వేసేసి ఈ పేస్ట్ మొత్తం ఈ చికెన్కి బాగా పట్టే విధంగా ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. మనకు ఈ పేస్ట్ అనేది చికెన్కి ఎంత మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. వన్స్ ఇలా బాగా కలిపేసిన తర్వాత నేను దీనిని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసి ఉంచాను. మీకు టైం ఉంటే కనుక గంట పాటు అయినా సరే దీనిని సోక్ చేసి పక్కన పెట్టేసేసేయండి. ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని సోక్ చేసేసి నేను ఇంకా అప్పటికి టిఫిన్ చేయలేదు. సో ఇది సోక్ అయ్యేటప్పటికి నేనైతే టిఫిన్ చేసేస్తాను. ఆ రోజు కొంచెం దోసపిండి ఉనింది, ఇంకా నేను మసాలాలు వేంపాను కదా దాంట్లోనే వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇలా ఊతప్పం లాగా వేసుకుంటాను, చాలా బాగుంటుంది. నేను ఊతప్పం అంటే అబ్బా ఏంటిలే అనుకున్నాను. హాస్టల్లో తిన్నప్పుడు నాకు అంత నచ్చలేదన్నమాట. నేను ఇంట్లో వేసుకున్నప్పుడు నాకు కొంచెం బాగా అనిపించింది, టేస్టీగా అనిపించింది. సో అప్పటి నుంచి ఇలాగ నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తాను. మీలో ఎంతమందికి ఊతప్పం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది.
ఇంకా ఇది తినేసి వచ్చి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా కోడి పులావ్ ఎలా తయారు చేయాలి అనేసి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ బిర్యానీ గిన్నె లేదు, అందుకని ఈ గిన్నె తీసుకుంటున్నాను. మీ దగ్గర బిర్యానీ గిన్నె ఉంటే తీసుకోండి, అడుగు బాగాన మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, ఎర్రగడ్డలు ఇవన్నీ వేసేసి వీటన్నిటిని ఒక మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఆనియన్స్, లేకపోతే మనకి స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని వేపుకోండి. మనం ఇక్కడ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి ఇంకేం యాడ్ చేయొద్దు. ఈ చికెన్ని డైరెక్ట్గా అందులోకి యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు హైలో పెట్టి వేపుకోండి. 2 నిమిషాలు మటుకు మాత్రమే వేపాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు వేపిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇంకా కొంచెమే వేసాము, ఇంకా కొంచెం మిగిలింది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసేయండి, ఇంకేం అవసరం లేదు. ఇన్ కేస్ ఈ పేస్ట్ కనుక ఉంది అనుకుంటే మనము టిక్కా ఉంటుంది కదా, చికెన్ టిక్కా, ఆ టిక్కాలోకి వేసుకొని అట్లాగే మొత్తం ఆయిల్ ఎక్కువగా లేకుండా కాల్చుకోండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చికెన్ టిక్కా ట్రై చేయండి ఈ పేస్ట్తో, చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ 2 మినిట్స్ పాటు కూడా ఈ చికెన్ని హైలో పెట్టే వేపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వేపుకుంటాం కదా, దాని తర్వాత మనం ఈ చికెన్ని మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి ఈ చికెన్లోని వాటర్ అంతా వచ్చేసి అది ఆయిల్ ఉంటుంది కదా మనకి, ఆ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు అయితే దీన్ని ఉడికించేసుకోవాలి. కొంచెం మీడియం నుంచి సిమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ చికెన్ మొత్తం వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆ చికెన్లోని వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు అయితే ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. అసలు నేను ఇక్కడ కుక్ చేస్తుంటే స్మెల్ అయితే అద్దరిపోతుందండి. నాకైతే ఆ స్మెల్కే చాలా టెంప్టింగ్గా అనిపించింది అనమాట. ఈ 3 మసాలాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ చికెన్ పులావ్ అవుతుందా, తిందామా అనేంతగా అనిపించింది అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంది. ఈ 3 మసాలాలు వేసిన తర్వాత నేను కొంచెం అడిషనల్గా కొంచెం చెక్క, లవంగ, యాలకల పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్ మట్టుకే. అది నాకు దగ్గర ఉంది కాబట్టి నేను ఊరికి అడిషనల్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు కలబెట్టేసేసుకోండి. కొంచెం హైలోనే పెట్టి కలబెట్టుకోండి. మసాలాలు వేసాం కదా, కొంచెం ఆ పచ్చి స్మెల్ అదంతా పోతుంది. హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కలబెట్టేసుకోండి. వన్స్ ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత కొంచెం అర స్పూన్ పైన లెమన్ అయితే యాడ్ చేసేసేయండి. లెమన్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి కలబెట్టేసేయండి. అలా కలబెట్టేసిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి అయితే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి పేస్ట్లోకి ఉప్పుని కూడా యాడ్ చేసేసాము కాబట్టి ఎక్స్ట్రా మనమైతే ఉప్పు యాడ్ చేయలేదు. నేనైతే బియ్యం నానబెట్టుకునేటప్పుడే నేను అన్నంలోకి ఎంత కావాలి ఏంటి అనేసి అయితే ఉప్పు యాడ్ చేసేసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను ఉప్పు అయితే యాడ్ చేసేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేశాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాసుకు గాను 1.5 గ్లాస్కి వాటర్ తీసుకోండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలన్నమాట బాస్మతి రైస్కి అయితే. అదే నార్మల్ రైస్కి అయితే 1 గ్లాసు బియ్యానికి గాను 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సేమ్ అదే కొలతలతో తీసుకున్నాను అనమాట. నేను నార్మల్ బియ్యం యాడ్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాసుకు గాను 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని పోసేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని అడ్జస్ట్మెంట్ చేసుకొని మూత పెట్టేశానండి. మూత పెట్టేసిన తర్వాత మనకి ఇంకా పొంగు వస్తుంది కదా నార్మల్ బియ్యానికి, అలా పొంగు వచ్చినప్పుడు ఒకసారి మూత తీసేసి ఇలాగా కలబెట్టేసుకోవాలి. అంటే ఒక సైడు ఉప్పు ఉండి ఇంకొక సైడు ఉప్పు ఉండకుండా, ఒక సైడు కారం ఉండి ఇంకొక సైడు కారం ఉండకుండా, ఒక పక్క మంట తగిలి ఇంకొక మంట తగలకుండా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట.
సో అందుకని చెప్పేసి నేను ఒకసారి అయితే కలబెట్టేస్తున్నాను. ఇక్కడ కలబెట్టేస్తున్న స్మెల్ అయితే టెంప్టింగ్‌గా చాలా వస్తుందనమాట. అదే చెప్తున్నాను మీతో. ఇలా కలబెట్టేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసేయండి. మనం రైస్ అయితే ఎట్లా కుక్ చేసుకుంటామో అట్లాగే ఇంకా సిమ్‌లో అయితే పెట్టేశాననమాట. నేను ఇక్కడ మందపాటి గిన్నె తీసుకోలేదు అని చెప్పాను కదా! అంటే బిర్యానీ గిన్నె తీసుకోలేదు అని చెప్పేసి. నాకు ఈ సెరవ అడుగు భాగాన పతలాగుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ దోస పెనం ఉంటే అది పెట్టేసుకున్నాను. మీకు గనక మందపాటి గిన్నె ఉంది అనుకుంటే మీరు దోస పెనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు లేదు కాబట్టి నేను పెట్టేసుకున్నాను. ఇలా సిమ్‌లో ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత ఆఫ్ చేసేసుకొని అప్పుడే మూత అయితే తీయద్దు. ఒక 5-10 నిమిషాలు అంటే ఆఫ్ చేసిన తర్వాత 5-10 నిమిషాల తర్వాత మూత తీయండి. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి, మా బిర్యానీ అదే అండి పచ్చిమిర్చి కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. నిజం చెప్తున్నానండి, అస్సలు స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా, అసలు ఎప్పుడెప్పుడు అవుతుంది తిందామా అనేంత మంచిగా స్మెల్ అయితే వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చికెన్ పీస్ కూడా మంచిగా కుక్ అయింది. నేను నార్మల్ రైస్తో చేశాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా చేసేయచ్చు. నేను కొలతలు కూడా చెప్పాను కదా, అదే కొలతల్లో చేసుకోండి. మంచిగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. మరి చూసేశారు కదా, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పచ్చిమిర్చి కోడి పులావ్కి పక్కన సైడ్ కర్రీ ఏం అవసరం లేదండి. ఇలాగే ప్లెయిన్గా అయితే తినేసేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇకపోతే ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.